మరి తొందరగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరి వెళ్ళబోతున్నారా విశాఖపట్నం? విశాఖపట్నం వెళ్తానండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను ఓటు వేసినా వేయకపోయినా నాకంటే ముందు ఈవీఎంలు ఓటు వేసుకుంటాయి. ఎవరికి కావాలంటే వాళ్ళకే వాళ్ళు వేసుకుంటున్నారు. గత 2 years నుంచి చూస్తున్నాం. లాస్ట్ ఎలక్షన్ కూడా అదే జరిగింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు అంటారు, ఆ ఫిక్సింగ్లు అంటారు మొత్తం. సో ఇంకా అవన్నీ మీరు నమ్ముతున్నారా? ఎవరి పార్టీ వాళ్ళు ఈవీఎంలో ఓట్లు వేసేసుకోవచ్చు అనే సిస్టమ్ మీరు నమ్ముతున్నారు? మీరు సిస్టమ్ నమ్మకపోతే అదంతా కంప్యూటరైజ్డే కదండి. అప్పుడు లాస్ట్ టైం ఎవరు కేసీఆర్ గారు చెప్పారు రిటర్న్ గిఫ్ట్ అని, కరెక్ట్గా 23 వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్. సో ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇల్లు మాట్లాడుకునేసరికి మనకి ఎగ్జాక్ట్గా అంత చదువుకునే వాళ్ళం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, అంతా ఈవీఎంల మీదే చాలామంది ఈవీఎం ప్రాబ్లం అంటున్నారు. అవన్నీ తీసేసి మామూలుగా పాతగా బ్యాలెట్ పెడితే అప్పుడు ఎవడు గెలిచాడో ఎవడు లేదో జనాలు కొట్టుకోరు కదా. సో ఈవీఎంస్ కరెక్ట్ కాదంటారు మీ ఒపీనియన్? ఈవీఎంస్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడంతా సిస్టమ్ మీద నడుస్తుంది కాబట్టి ఎవరు ఎక్కడైనా కూర్చొని సాఫ్ట్వేర్లు మార్చుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చేసుకుంటున్నాడు. ఎవరు డబ్బు ఉంటే వాడు మార్చుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను మార్చుకోవచ్చు కదా ఈవీఎంస్ నాకు సిస్టమ్స్ ఉంటే. సో ఎవరికి కావాలంటే పైనుంచి డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు సీఎం అవ్వాలో వాళ్ళే చేసుకుంటున్నారు. మనం వెళ్ళి ఓటేసి నేను ఈయన్ని కొట్టుకోవాలి, నేను ఈయన్ని చేసుకోవాలి అనుకోవడంలో జనాలు కొట్టుకుంటున్నారు తప్ప ఆ డబ్బుల గురించి ఎవడెక్కువ పంచితే వాడికి వెళ్తున్నారు, ఎవడెక్కువ మంది ఇస్తే వాడికి వెళ్తున్నారు. ఇప్పుడు అంతా కల్తీ మందు. ఇది తాగి దీని గురించి తాగి కొట్టుకొని లివర్లు పాటు చేసుకొని పథకాల గురించి కొట్టుకున్నారు తప్ప జనరల్గా నేను వేస్తాను అనే ఓడైతే ఉన్నా వాడు ఓటు వాడే వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. సో బేస్డ్ అందరూ మనది డెమోక్రటిక్ కంట్రీ కదా. సో మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ పద్ధతిలో ఓట్లు జరగట్లేదని మీ ఒపీనియన్, అంతే అంటారా? అంతే కదండి. ఇదివరకు పాత పద్ధతులు అయితే బ్యాలెట్ బాక్సుల్లోనే 3 days లెక్క పెట్టేవారు. ఇప్పుడున్న ఎలక్షన్స్కి ఇప్పుడు లెక్క పెడతారంటే 20 days తర్వాత ఎలక్షన్ చెప్తారంట. ఎక్కడైనా సరే లాస్ట్ టైం వరకు 3 daysలో ఇచ్చేవారు ఎలక్షన్. ఇప్పుడు 20 days అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో ఫైనల్గా ఒక మెసేజ్ చెప్పండి అంటే మీరేం చెప్తారు యూత్కి? ఫైనల్గా యూత్ కంటే బాగా చదువుకోండి, ఆంధ్రాలో ఉద్యోగాలు ఉంటే చేసుకోండి, లేదంటే బయటికి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీస్ పేరెంట్స్ని పోషించాలి. సో దానికి ఇక్కడ దొరికినా దొరకకపోయినా వాడు పిల్లడు అనేవాడు ఎక్కడికైనా వెళ్ళి కంపల్సరీ ఉద్యోగం చేయాల్సిందే అబ్బాయిగా. అమ్మాయిలంటే వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి. కంపల్సరీ అబ్బాయి అన్నాడైతే ఉద్యోగం చేయాల్సిందే. సో వాడికి ఇక్కడ దొరికితే మంచిది, ఇంటి దగ్గర ఉంటాడు, పేరెంట్స్ని చూసుకుంటాడు, ఫ్యామిలీ అంతా ఉంటారు. అలాగే ఆడపిల్లలు కూడా ఇక్కడే ఉండి చదువుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళు ఇంటి దగ్గర పేరెంట్స్తో ఉంటారు. బయటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళకి ఇప్పుడు నైట్ డ్యూటీస్ అంటారు, లేదంటే డే డ్యూటీస్ అంటారు. బయటికి వెళ్తే చూస్తున్నాం కదా ఇప్పుడు కిడ్నాప్లు అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి తప్ప ఈయన వస్తే నాకు సేఫ్టీ, ఆయన వస్తే నాకు సేఫ్టీ అనేది అయితే ఏమీ లేదు. రైట్, ఇంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. యూత్ ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా అయితే ఐటీ సెక్టర్లో సెటిల్ అయిపోవాలనుకుంటారు, లేకపోతే డాక్టర్స్ రకరకాల పైకి వెళ్ళాలి అనుకుంటున్నారు తప్ప ఎవరు కూడా రాజకీయాల్లోకి వద్దాము మనం ఇప్పుడు ఒక పిల్లడిని రేపు ఫ్యూచర్లో ఏమవుతారంటే వాడు డాక్టర్ అంటుండో, లేకపోతే ఇంజనీర్ అంటుండో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి చెప్తున్నాడు. ఎవరు కూడా నేను రాజకీయ నాయకుడు అవుతాను అని చెప్పట్లేదు. ఎందుకంటారు? ఎందుకు యూత్లో ఇంత దూరం ఉంది పాలిటిక్స్కి యూత్కి మధ్యలో? యూత్కి ఏంటంటే ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు ఒక కొత్తగా అబ్బాయి వచ్చి నేను చేస్తాను అంటే వాడిని కొడుతున్నారు, లేదంటే వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి డ్రాగ్ చేసి పోలీసు వాళ్ళే పబ్లిక్తో సపోర్ట్ చేయరు, వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, లేదంటే గోండాలు. సో పోలీసులు పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ మేము డెవలప్ చేసుకోండి అంటే అప్పుడు గోండాలు వచ్చినా పోలీసులు వచ్చినా అప్పుడు వేరేగా ఉంటుంది. సో అలా కాకుండా వీళ్ళకి పొలిటికల్గా కాకుండా పోలీసులే ముందు వచ్చి ఆ కేసులు ఈ కేసులు పెడుతున్నారు. మొన్న హైదరాబాద్లో బర్రెలక్క కేసు చూసారా? అంతే, ఆ అమ్మాయిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, కరెంట్ తీశారు, వాళ్ళ తమ్ముడిని కొట్టారు. ఎవరేం చేశారు? ఎవరు ఏం చేయలేదు.